ఇదొక సంచలనమైన, విచిత్రమైన విషయంగా మనకి అర్థమవుతుంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా గూడా వైరల్ అవుతుంది. ఇదేందంటే ముంబైలో నిన్న 17 మంది పిల్లల్ని ఒక ఇద్దరు, ఒక సీనియర్ సిటిజన్, ఒక అడల్ట్, మొత్తం 19 మందిని ఒక ఇంట్లో, ఒక స్టూడియోలో బంధించి అతను కొన్ని డిమాండ్లు పెడుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని తర్వాత పోలీసులు రెస్క్యూ చేశారు. ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఇతను ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు అతను ఎవడు, దీన్ని ఎందుకు ఇలా చేశాడు, తర్వాత పోలీసులు దీన్ని ఎలా ఛేదించగలిగారు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో ఇది వచ్చి పోవాయి స్టేషన్ అన్నమాట. పోవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అక్కడ మహావీర్ క్లాసిక్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఆర్ఏ స్టూడియో అని ఒక దాని ఏమంటారు, ఆడిషన్ చేసే ఒక స్టూడియో ఉంటుంది. ముంబైలో ఏంటంటే అది క్యాపిటల్, ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ అంటారు ముంబైని. అంటే దేశవ్యాప్తంగా ఇటు సినిమాల్లో కావచ్చు, వెబ్ సిరీస్లో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు, యాడ్లో కావచ్చు, రకరకాలుగా ఆపర్చునిటీల కోసం దేశవ్యాప్తంగా ఉండే యూత్ అక్కడికి వెళ్తారు. అక్కడ రూములన్నీ షేర్ చేసుకొని 4, 5, 10 మంది కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకొని క్యూబికల్స్లో ఉంటూ వాళ్ళు ఇవి పట్టుకొని, ఆల్బమ్స్ పట్టుకొని తిరుగుతుంటారు. వీళ్ళకి ఛాన్సులు ఇప్పించడానికి కోసం టాలెంట్ కోఆర్డినేటర్లు అని ఉంటారు. ఈ టాలెంట్ కోఆర్డినేటర్లు అక్కడ నేనైతే ఒకసారి చూశాను, మొత్తం ఒక బిల్డింగే, 3 ఫ్లోర్ల బిల్డింగ్, ఒకే టాలెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు. అతని దగ్గర 10,000 మందికి పైన మనకు కనబడతారు. మేము హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి వెళ్తే 10,000 మంది ఉన్నారు సార్ మా దగ్గర అని చూపిస్తున్నాడు. చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. ఆ స్థాయి బిజినెస్, ఆర్గనైజ్డ్ బిజినెస్ ఉంటుంది. సో అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా ఇలాగా మాకు యాక్ట్ చేయాలనుకున్నప్పుడు పిలిపిస్తే ఆడిషన్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి మనం డబ్బులు పే చేస్తే అక్కడే ఆడిషన్స్ కూడా మన కళ్ళ ముందు చేస్తారు. మనం ఏమన్నా మన సీన్లు చెప్పి చేయించవచ్చు. లేదు వాళ్ళు ఆడిషన్ చేసి సీడీలు పెట్టుకుని ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అంతా కూడా ఆర్గనైజ్డ్గా ఆన్లైన్లో వచ్చేస్తాయి అనమాట. అలాగే చూపిస్తారు. వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి చూడండి ఇలాగ పెర్ఫార్మెన్స్ ఇలాగ ఉంటుంది, ఇవన్నీ చూపించి వాళ్ళు కమిషన్లు తీసుకుంటారు. సో అలాగా ఈ ఆర్ఏ స్టూడియో అని ఉంది. ఈ ఆర్ఏ స్టూడియోలో రోహిత్ ఆర్య అనే ఒక అబ్బాయి, అతను మిడిల్ ఏజ్డ్ గై. అతను ఈ చిన్నపిల్లల ఆడిషన్స్ని అతనే చూసుకునేవాడు. తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అలాగే రోజు అనేక మంది పిల్లలు వచ్చేవాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా వెళ్ళడానికి కోసం. సో అలాంటి వాళ్ళకి ఇతనే ఆడిషన్స్ అంతా కండక్ట్ చేయడం, ఇవన్నీ చేసేవాడు. నిన్న కూడా ఏం చేశాడని, అలాగే వచ్చారు కొంతమంది, దాదాపు ఒక 100 మంది పిల్లలు. అంటే ఏజ్ గ్రూపు 15 హైయెస్ట్ ఉన్నారు, 7, 8, 9 ఇయర్స్ అలాగా ఒక 15 వరకు ఉన్నారు. సో ఇతను ఏం చేశాడంటే దాదాపు 80 మందికి పైన అందరిని పంపించేశాడు. ఒక 17 పిల్లల్ని మాత్రం అక్కడ పెట్టుకున్నాడు. అక్కడ పనిచేసే ఇంకొక 2 ఉన్నారు, ఒక ముసలాయన, ఇంకొక కుర్రాడు. సో మొత్తంగా 19 మంది తన కంట్రోల్లో పెట్టుకొని ఒక వీడియో, అతని సెల్ఫీ వీడియో, అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇవన్నీ ఐడియా ఉంది, సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ లోపల పైన చూస్తే పిల్లలంతా అద్దాలు ఉన్నాయి. అద్దాల్లో వాళ్ళు ఇట్లా వాళ్ళ అరుపులేం వినపడలేదు, కానీ జనాలు పోయే వాళ్ళకి ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు సైకిల్ చేయడం అవన్నీ కనబడుతున్నాయి. దాంతో ఎవరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లోపల అతను వీడియో రిలీజ్ చేసి పెట్టాడు. ఆ వీడియోలో ఏముందంటే, నేను ఇట్లా పెట్టుకున్నాను 17 మంది పిల్లల్ని, ఇంకొక 2 పెద్దవాళ్ళని నా కంట్రోల్లో ఉన్నారు, ఇది హోస్టేజ్గా పెట్టుకున్నాను వాళ్ళని. సో వాళ్ళని నేను రిలీజ్ చేయాలంటే నా డిమాండ్లు కొన్ని ఉన్నాయి. నేనేమి టెర్రరిస్ట్ని కాదు, లేకపోతే నేనేదో పెద్ద డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఈ పని చేయట్లేదు. నేను కొంతమందితో మాట్లాడాలి, నా డిమాండ్లు ఉన్నాయి, నేను మాట్లాడి సాల్వ్ చేయాలి. నా డిమాండ్లు కూడా సింపుల్ డిమాండ్స్, పైగా ఇవి మోరల్ అండ్ ఎథికల్ డిమాండ్స్. ఇదే పదాలు వాడాడు అతను. నేను ఆ వీడియో కూడా చూశాను, ఒక 17-18 సెకండ్లు ఉంది. సో మోరల్ డిమాండ్స్, ఎథికల్ డిమాండ్స్, సో ఇవి నేను చెప్పాలి, చాలామంది తరపున నేను మాట్లాడాలి. ఏ చిన్న తప్పు జరిగినా నన్ను రెచ్చగొడితే ఈ బిల్డింగ్కి మొత్తం నిప్పు పెట్టేసి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాను.
సో నేను మాట్లాడాలి అనేది చెప్పాడు. ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, అతని డిమాండ్స్ ఏంటి అనేది స్పెసిఫిక్గా ఏమీ చెప్పలేదు. సో అతని మొత్తం వింటే మనకు అర్థమైతే ఏమంటే అతను ఏదో ఒక హర్ట్ అయ్యాడు, ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అని తెలుస్తుంది. అతనికి తెలుసు పిల్లలు, మీరు కానీ నన్ను ఏమన్నా చేస్తే పిల్లలు ట్రమటైజ్కి గురవుతారనే పదం కూడా వాడాడు. అంటే కొంత నాలెడ్జ్ ఉంది అతనికి, అతని పదాల ఎన్నిక, మాట్లాడే పద్ధతి అవన్నీ చూస్తే ఈ హ్యాజ్ నాలెడ్జ్ అనమాట. సో అది రిలీజ్ చేశారు వీళ్ళు. దాంతో పోలీసులు ఇక్కడ ఈ పొవాయి పోలీస్ స్టేషన్కి కాల్ వస్తే వీళ్ళు మొత్తం 3-4 బృందాలుగా వెళ్ళి అతనితో దాని ఏమంటారు నెగోషియేషన్ చేశారు. నీ డిమాండ్స్ ఏంటి, నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ నెగోషియేట్ చేస్తే అతను సరిగ్గా వీళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోయాడు. దాంతో ఇంకొక వాళ్ళకి భయం ఏంటంటే ఇతను మానసిక పరిస్థితి సరిగా లేదేమో అన్న ఇది, ఎందుకంటే కొంత అక్కడ సైకాలజీ అవన్నీ చదివిన పోలీస్ ఆఫీసర్లు కూడా వెళ్ళారు. సో వాళ్ళ అంచనా వేసింది ఏమంటే ఇతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు, క్లియర్గా డిమాండ్స్ ఏం చెప్పట్లేదు, ఏదో మాట్లాడాలంటాడు, ఎవరితో మాట్లాడాలని అనట్లేదు. ఇవన్నీ అనుకొని వాళ్ళు అతనికి చెప్పారు, నువ్వు ఏమన్నా ఉంటే మేము హెల్ప్ చేస్తాము, నీకు ముందు పిల్లల్ని వదిలేస్తే ఇచ్చేయండి, నేను వదలనని ఇచ్చేయడాడు. దాంతో ఇంకోటి ఏంటంటే అతని దగ్గర ఎయిర్ గన్ ఉందని చెప్తున్నారు, ఎయిర్ గన్తో కూడా బెదిరించాడని పోలీసులు చెప్తున్నారు. సో ఆ తర్వాత వీళ్ళు ఇంకా బాత్రూమ్ గుండా లోపలికి వెళ్ళారు.